వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను మళ్లీ పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 5 రోజుల వ్యవధిలో రెండోసారి చమురు ధరలు పెరిగాయి. ఇక ఇటీవలే లీటర్ పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయల చొప్పున పెంచాయి. ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ 114.48, డీజిల్ 102 రూపాయల 17 పైసలుగా ఉంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 111.36, డీజిల్ 99.53 రూపాయలుగా ఉంది. ధరల పెంపుపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంధన ధరల పెరుగుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పెట్రోల్ ధరలు ఒకే వారంలోనే రెండోసారి కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 4 రోజుల క్రితం 3 రూపాయలు పెట్రోల్కు 3 రూపాయలు, డీజిల్కి 3 రూపాయల చొప్పున పెంచినాక ప్రభుత్వం ఇవాళ 90 పైసల వరకు పెంచింది. దీంతో మరింత భారం వాహనదారుల మీద పెరిగేట్టుగా అవకాశాలు ఉన్నాయి. దీంతో అన్ని వస్తువుల ధరలు కూడా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేట అవకాశాలు ఉన్నాయి. నిన్న ఎంత ఉండే? నిన్న 110.85 పైసలు. ఓకే, ఎంత పెరిగింది ఇవాళ? 98 పైసలు పెరిగింది. 98 పైసలు. రేట్లు పెరిగితే అన్నీ పెరిగినట్టే. పెట్రోల్ పెరిగిందంటే అంతా కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ మొత్తం పెరిగినట్టే కదా. ఇది తగ్గితే అన్నీ తగ్గుతాయి. 4 రోజుల క్రితమే 3 రూపాయలు పెరిగింది పెట్రోల్ డీజిల్ మీద. మళ్ళీ ఎంత పెరిగింది అది మాకు కూడా ఐడియా లేదు. 3 రూపాయలు పెరిగింది అయితే ఐడియా ఉంది. ఇప్పుడు మరి ఎంత 90 పైసలు పెరిగిందంట, అంటే 4 రూపీస్ పెరిగినట్ట. దీంతో ఇటు పెట్రోల్ రేట్లు పెరిగితే కూరగాయ ధరలు, పాలు కదా, ట్రాన్స్పోర్టే పెరిగిపోతుంది. ఇంధనం లేదైతే బండ్లు నడవే కదా. ఇవాళ 90 పైసలు పెరిగింది, మొన్న 3 రూపాయలు పెరిగింది. దీంతో అన్నింటి మీద ప్రభావం పడుతుందా? మొత్తము మన మార్కెట్ మొత్తము పెట్రోల్ మీద డిపెండ్ అయి ఉన్నది. మా ప్రతి ఒక్క వస్తువు కావాలన్నా ట్రాన్స్పోర్టేషను, దీనికి అదనంగా ఇలాంటి ఛార్జీలు వేసే మా అసంటోళ్ళు బతకడం చాలా కష్టం. ప్రభుత్వమే ఆలోచించి కొంచెము తగ్గించుకుంటూ ఇట్లా చేస్తే అందరికీ అనుకూలంగా మా లేబర్లు కానీ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది అవుతారు. పెట్రోల్ ధరలు పెరుగుతుంటే అన్ని రేట్లు పెరుగుతాయి కదా? అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మా రేటు పెరుగుతలేవు. మా రేట్ అదే పెరుగుతలేదు. పోగానే తప్పదు పనికి. మొన్న ఒక 3 రూపాయలు పెంచారు, ఇవాళ 1 రూపాయి పెంచారు. ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి, పబ్లిక్ కూడా. ప్రజెంట్ పెట్రోల్ రేట్లు 3 రూపాయలు పెరిగింది. మళ్ళీ ఈరోజు కూడా స్లైట్గా కొన్ని పర్సంటేజ్లు పెరిగింది. ఇదేంటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం భారతదేశ ప్రజలకు మరో పిడుగులాంటి వార్తను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏంటంటే రవాణా రంగమే మొత్తం దేశ ఆర్థిక ప్రగతికి ఇంపార్టెంటు. రవాణా రంగానికి పెట్రోల్ డీజిల్ అనేది వీటి ద్వారా నడుస్తాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే మొత్తం అన్ని వస్తువుల మీద కూడా రేట్లు పెరిగే ప్రభావం ఉంది. అంటే ఇది జనం చెప్పేది ప్రతి ఒక్కరు కూడా. దీంతో మధ్యతరగతి వాళ్లకు, దిగువ మధ్యతరగతి పేదవాళ్లపై ఈ ప్రభావం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. దీంతో ఇబ్బంది పడతామన్నట్టుగా అభిప్రాయాన్ని చెప్తున్నారు వాహనదారులు. కెమెరా పర్సన్ వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.